సినిమా అన్న ఇప్పుడు దాకా వెంకటేష్ గారు తీసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. నిజం చెప్తున్నాను. ఆ అగ్రెసివ్ కానీ, ఆ కోపం కానీ, ఆ ఫైట్స్ కానీ ఇంకా యంగ్ అయిపోయాడు. అప్పుడే ఆ ఫైట్స్ చేయలేదు కానీ ఇప్పుడైతే ఏం ఫైట్ చేస్తుండే. ఆ డైలాగ్ కానీ, ఒక డైలాగ్ ఉంటుంది కాలరు, ఆ కాలర్ గురించి వచ్చేటప్పుడైతే థియేటర్లో అరుపులు అనమాట. నిజంగా ఒక చిన్న పాపను పెట్టుకొని దాని ప్రాబ్లం పెట్టుకొని ఆ హాస్పిటల్ స్కాముల్ని అసలు మన శైలేష్ గారు ఏం తీశారంటే నిజంగా కళ్ళకు కట్టుకున్నట్టు. ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఈ సంక్రాంతికి అది సైంధవ్ అన్న. నిజంగా కంబ్యాక్ వెంకటేష్ గారు కంబ్యాక్, వింటేజ్ వెంకటేష్ గారు కంబ్యాక్ అనమాట. అంతా బాగుంది సినిమా అయితే. మార్పుందంటారు సినిమా ఖచ్చితంగా ఆయన హిట్ 1 హిట్ 2 కాకుండా ఇలాంటి సినిమాలు కూడా సెంటిమెంట్ సినిమాలు తీయగలడని ఈ సినిమాతో ప్రూవ్ అయింది అనమాట. వాళ్ళు ఏదైతే నమ్మారో కంటెంట్ని అంతమందికి కనెక్ట్ అయిద్దో, సో అది ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అయిద్ది అనమాట. ఈ సంక్రాంతి పోటీలో నిలబడిద్ది ఖచ్చితంగా నెంబర్ 1కు కూడా వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో హనుమాన్ కూడా చూశాను కాబట్టి హనుమాన్ తర్వాత ఇదే ఉంటుంది అన్న. గుంటూరు కారం డిసప్పాయింట్ అయినప్పటికీ ఈ రెండు అయితే పోటీలో ఉంటాయి అన్న. ఓకే, థ్యాంక్స్ సార్.